ఇన్ఫ్లుయెన్సర్సు శ్రావణ మాసం అయిపోయింది, దసరా అయిపోయింది, ఆ? దాని తర్వాత ఇప్పుడు దీపావళి, కార్తీక మాసం. మన దసరా వేషాలన్నీ వేసేసుకున్నారు. ఇంకా అన్ని రకాల వేషాలు వేసుకున్నారు. గుళ్ళ దగ్గర ఇలా వేసుకుని వస్తారు పమట వేషగాళ్ళు, అన్ని రకాల పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వదేవి అని. పాపం వాళ్ళని చూసి మనం డబ్బులు ఇస్తూ ఉంటాం, అవునా? మంచిగా వేషం వేసుకున్నారని గంగరెద్దు వాళ్ళు వస్తారు, డబ్బులు వేయించుకుంటూ అందరూ వస్తారు. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సేమ్ వాళ్ళకిలాగానే. వీళ్ళు ఏంటంటే కొంచెం రిచ్ కాబట్టి మంచిగా మేకప్లు అయ్యి బలన పేజ్ నుంచి అది కొనుక్కున్నాం, బలన పేజ్ నుంచి ఇది కొనుక్కున్నాం అని చెప్పి మంచిగా యాడ్లు ఇచ్చి పడేసి వేసుకున్నారు. ఇంకోటి దీపావళి వస్తుంది, ఇక మళ్ళీ మొదలెడతారు మళ్ళీ వేషాలు వేసుకోవడం. ధనలక్ష్మి పూజ చేసాము, అమ్మవారి పూజ చేసాము, మాకు అంత ఐశ్వర్యం వచ్చింది, ఎంత ఐశ్వర్యం. వాళ్ళు చెప్పింది విని మీరు కనుక కొనుక్కుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎప్పుడో వెళ్ళిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాటన్ చీర కట్టుకున్నామా, చక్కగా దీపావళి సామాన్లు కాల్చుకున్నామా, హాయిగా ఉన్నామా, లక్ష్మీదేవి పూజ చేసుకున్నామా అన్నట్టు ఉండండి. 101 రూపాయి పెట్టి 108 రూపాయలు పెట్టి చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి, బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చూపించిన బంగారు పూలు, వెండి పూలు, కమలాల పూలు, కర్పూరాల పూలు ఇట్లాంటివి ఏమి వద్దండి. లక్ష్మీదేవి విగ్రహం పెట్టి మనసారా దండం పెట్టండి. అమ్మ నా స్తోమత ఇదే అని చెప్పండి అమ్మవారికి, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నేను చూడు నీకంటే పెద్ద గజలక్ష్మి, నీకంటే గొప్పగా హారాలు వేసుకున్నావు, నువ్వు 3 వేసుకున్నావు, నేను 6 వేసుకున్నానని చెప్పి చూపించారనుకోండి, ఇంకా అంతే సంగతులు, అది పరిస్థితి. ఓకేనా?